అల్వాల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని అల్వాల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఉత్సవాలు అల్వాల్ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు అల్వాల్ బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్వాల్ సర్కిల్ బీజేపీ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ దేశానికి చేసిన సేవలను, సమాజం కోసం సాగించిన పోరాటాన్ని స్మరించుకున్నారు. పాపన్న గౌడ్ ఆశయాలను తూచా తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మల్లికార్జున గౌడ్, మాధవ్, కార్తిక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సర్వే పాపన్న గారి 376వ జయంతి సందర్భంగా ఇక్కడ మన అల్వాల్ గౌడ సంఘం సభ్యులు ఇక్కడ ప్రతిష్ఠ చేసిన సర్దార్ సర్వే పాపన్న గారి విగ్రహము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠ చేశారు అల్వాల్ కూడలిలో. కావున ఈ విగ్రహం వద్ద ఇక్కడ అల్వాల్ మున్సిపాలిటీలో సర్కిల్లో ఉన్న అందరూ గౌడ నాయకులు కూడా ఇక్కడికే వచ్చి నివాళులు అర్పిస్తారు. కావున ఇట్టి సందర్భంగా ఈరోజు పార్టీలకు అతీతంగా బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, మేము బీఆర్ఎస్ వాళ్ళం కానీ అందరము కూడా ఇక్కడ పాపన్న గారి విగ్రహానికి అందరము కుల మతాలకు అతీతంగా ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. కావున ఈరోజు మేము చాలా మాకు ఒక పండుగ వాతావరణం లాగా అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ట్యాంక్ బండ్ వైపు ఈరోజు ట్యాంక్ బండ్ దగ్గర సాయంత్రం 3:30 నుంచి 5:30, 6 గంటల ప్రాంతంలో ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఈరోజు సర్దార్ సర్వే పాపన్న గారి విగ్రహము ప్రతిష్ట జరుగుతుంది. కాబట్టి సర్దార్ సర్వే పాపన్న గారి విగ్రహము ప్రతిష్ట చేయడానికి కృషి చేసిన మహేష్ కుమార్ గౌడ్ గారికి, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి అందరికీ కూడా వీళ్ళందరూ కూడా సీఎం గారిని ఒప్పించి ఈరోజు విగ్రహము ప్రతిష్ట చేస్తున్నందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. కావున అందరూ కూడా ఈరోజు బీసీలు, ఎస్టీలు, గౌడ్లు, యాదవులు అందరూ బడుగు వర్గ అంతా నిమ్మజాతి వర్గం అందరూ కూడా ఈరోజు భారీ ఎత్తున 5 లక్షల మంది ఈరోజు ట్యాంక్ బండ్ వైపుకు అందరూ తరలి వెళ్తున్నాము. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున మాకు పండుగ వాతావరణంగా కలిగించిన మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు జరుపుతున్నాము. మా గౌరవ సంఘాల తరఫున ముఖ్యమంత్రి గారికి చాలా మేము రుణపడి ఉంటామని తెలుపుతున్నాను. సర్దార్ పాపన్న జయంతి సందర్భంగా ఆయన ఆగస్టు 18న 1650లో పుట్టడం జరిగింది. అల్వాల్ సర్కిల్ మొత్తం కూడా ఆయనకు ఇలా నివాళులు అర్పించడం జరిగింది. మళ్ళీ ప్రతి ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా అందరూ సమానంగా ఆయనకు ఇలా పూలదండ వేయడం జరిగింది. పార్టీలకు అతీతంగా పూలదండ జరిగింది. ఈరోజు ట్యాంక్ బండి మీద కూడా ఆయన విగ్రహం ప్రతిష్ఠ జరుగుతుంది. దాన్ని కూడా అందరుగా గౌడ సోదరులు కానీ, మిగతా బీసీ వాళ్ళు కానీ, ఎవరైనా అందరూ పార్టీలు అతీతంగా వచ్చి ఆయనకు నివాళులు అర్పించాలని కోరుతున్నాను. సర్వే పాపన్న గౌడ్ గారి 376వ జయంతి సందర్భంగా ఇక్కడ అల్వాల్ కూడలి వద్ద అందరూ నాయకులు వివిధ పార్టీల నుంచి, కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి అందరూ కూడా నివాళులు అర్పించారు ఈరోజు. కావున ఆల్ పార్టీస్కి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యమైన ఒక పండుగ, మాకు ఒక పండుగ వాతావరణాన్ని కలిగించిన రేవంత్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. కావున గవర్నమెంటు సర్దార్ సర్వే పాపన్న గారిని గుర్తించి ట్యాంక్ బండ్ పైన విగ్రహము ప్రతిష్ట చేయడానికి మన మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యమంత్రితో సహా మహేష్ కుమార్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ అన్న గారు, వివిధ పార్టీలో ఉన్న అందరు నాయకులు అందరూ కృషితోని ఈరోజు విగ్రహము ట్యాంక్ బండ్ పైన ప్రతిష్ట చేసినందుకు మేము అందరము కూడా బడుగు వర్గాల అందరూ నాయకులు అందరం కూడా చాలా సంతోషంగా ఈరోజు మాకు పండుగ వాతావరణంగా అనిపిస్తుంది. కావున ఇలాగే అందరూ కూడా కలిసిమెలిసి ఉండి అన్ని పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా మనం అభివృద్ధి వైపు నడవాలని కోరుతున్నాము. ఆగస్టు 18 1650లో జన్మించాడు. మళ్ళీ ఆయన మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడాడించాడు. ఈ
బీసీలకు కాకు అన్ని కులాలకు అతిథిగా ఆయన పోరాటం జరిగింది. నిమ్మజాతి వర్గాలు పార్టీలతంగా అందరూ జరుపుకోవాలి జయంతి. ఎందుకంటే మన బీసీ నాయకుడు అప్పుడు లేడు కాబట్టి ఇప్పుడు నేను గుర్తుంచుకోవాలని కాబట్టి తెలియజేస్తున్నాను. ఇంకోటి మా షేర్ కమిటీ మీటింగ్లో మనం జరిగింది ఏంటంటే ఆయనది సిద్ధా స్టేషన్ని సర్వాయి పాపన్న స్టేషన్గా నామకరణం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అదే వరంగల్ ఎయిర్పోర్ట్ కూడా సర్దార్ పాపన్నరాయు గారి పేరు నామకరణం చేయాలని చెప్పి డిసిషన్ జరిగింది. ఇంకో విషయం కానీ ఈరోజు ట్యాంక్ బండ్ మీద ఆయనది 12 మీటర్స్ అంటే పైన దానిపైన అంత విగ్రహం ప్రతిష్టం జరిగింది. కాంస్య విగ్రహం ఈరోజు సీఎం చేతుల మీదుగా ఆయన మళ్ళీ ఎన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అంతకుముందు వేరే ప్రభుత్వాలు వచ్చినాయి, ఎవరు కూడా చేయలేకపోయారు. మళ్ళీ ఆయన మన పొన్నం ప్రభాకర్ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళ కృషి వల్ల కొంతమంది మా బీసీ మినిస్టర్ల వల్ల ఈ కృషి తొందరగా జరిగి ట్యాంక్ బండ్ మీద విగ్రహం సీఎంతో ఒప్పించి వీళ్ళ విగ్రహం ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అది కూడా ఈరోజు సాయంత్రం 3 గంటల వరకు ఉంది. 3 గంటల నుంచి 6 గంటల మధ్య ఉంది. ఆ సభకు చాలామంది గౌడ సోదరులు అందరూ తరలి రావాలని నేను కోరుకుంటున్నాను.